మరొక సందర్భాన్ని మనం దైవ గ్రంథంలో నుండి చూస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం కూడా చూద్దాం. ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి అన్నాడు. మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ఏమి చేయుడి? ప్రార్థన చేయుడి. ఇక స్వస్థత అనగానే కేవలం శరీరానికి వచ్చిన రోగాలు మాత్రమే తీసుకోకూడదు. కోర్స్ అవి కూడా ప్రమాదకరమైనవి అయితే తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ స్వస్థత అనగానే మనం రెండో పాయింట్ కూడా ఆలోచించాలి. ఒక వ్యక్తి ఆత్మీయంగా పడిపోతే అతను రోగగ్రస్తుడయ్యాడు. మీలో అనేకులు రోగులు, చాలామంది ఏమైపోయారట? నిద్రిస్తున్నారు. సో ఆత్మీయ స్థితిలో నుండి వైదొలిగిపోయిన వాడు పాపం అనే రోగం, చీకటి అనే రోగం, సాతాను దుష్టత్వం అనే రోగం పట్టిన వాడే ఉన్నాడు. వానిని మరలా వాని పాపముల నుండి మనం ఏం చేయాలి? మళ్ళించాలి. అదే యాకోబు పత్రికలో ఉంటుంది. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరొకడతన్ని సత్యమునకు ఏం చేయాలట? మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పేశాడని తాను తెలుసుకొనవలెను అన్నాడు. కాబట్టి మీరు ఒకరి కొరకు ఒకడు ఏం చేయాలట? స్వస్థత పొందినట్లు, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి. ఒకని కొరకు ఒకడు ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఒకని కొరకు ఒకడు ప్రార్థన. నా కొరకు మీరు చేయాలి, మీ కొరకు నేను చేయాలి. అయితే ఆ రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఆ రీజన్ ఏంటనేది మనం ఆలోచించాలి. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి, నీతిమంతుని విజ్ఞాపన. మరలా చెప్తున్నాడు, ఒకని కొరకు ఒకరు ప్రార్థన అన్నాను కదా అని పాపుల మనవి నేను ఆలకించేవాడను కాను. పాపులుగా మీరుండి ఆ పాపంలోనే కొనసాగుతూ ఆ పాపపు క్రియలు చేస్తూ ఒకవేళ ప్రార్థిస్తే ఆ ప్రార్థన నేను వినే స్థితిలో లేను. కనుక నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై. నీతిమంతుని విజ్ఞాపన ఎలాంటిది? మనఃపూర్వకమైనది. అంటే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. మనస్ఫూర్తిగా తనను తాను అర్పించుకొని తాను మోకరించి దేవుని సన్నిధిలో నిలువబడి మనస్ఫూర్తిగా నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. చాలా బలంగా ఉంటుందట. ప్రార్థన కూడా బలహీనమైనది, బలమైనది ఉంది. చూశారు? ప్రార్థనలో కూడా ఎలాంటి ప్రార్థనలు ఉన్నాయి? బలమైన ప్రార్థన, బలహీనమైన ప్రార్థన. బలహీనమైన ప్రార్థన ఏంటి? మోకరించాం, ప్రభు ఆయన చేసి పెట్టి, ప్రభు అయిపోయింది, ప్రభు ఆమెను, ప్రభు అయిపోయింది. ఇది మనకు ఓపిక కూడా లేదు అడగడానికి. చిరాకు ఎక్కువసేపు అడగడం అంటే ఆయనకి. ఎమ్మెల్యే గారి ఇంటికి 100 సార్లు తిరుగుతాం. కోట కార్డు కోసం, రేషన్ కార్డు కోసం 300 సార్లు తిరుగుతాం. లైన్ ఎక్కువ ఉందని చికాకు పడిపోం. ఓపిక్గా కూర్చుంటాం. అలా కూర్చుని, బాబు మాకు తొందరగా అది ఎప్పుడు వస్తుందని అలా ఓపిక్గా ఆ చక్కెర కోసం, ఆ కిరసనాయిల కోసం అక్కడ ఓపిక ఉందో చూశారు? పింఛన్ డబ్బుల కోసం వెళ్తారా? ఎంతసేపు నిలబడతారు లైన్లో? మీరు వెళ్ళగానే వచ్చారండి, రండి 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 మీ డబ్బులు పట్టుకుని చేతిలో పెట్టేస్తారా? ఎంతసేపు నిలబడాలి? లైన్ ఎక్కువ ఉంటే చాలాసేపు నిలబడాలా? వేలుముద్ర వేసుకుని ఇస్తాడు కదా. ఎంతసేపు నిలబడతాం? మరి డబ్బు వస్తుంది అక్కడ, 2000 1500 వస్తాయి. మరి ఓపిక్గా నిలబడతాం. కానీ ప్రార్థన అనేసరికి మోకాళ్ళు ఎప్పుడు వస్తాయండి. కూర్చోలేనండి ఎక్కువసేపు, నేను నిలబడలేనండి ఎక్కువసేపు, నేను కూర్చోలేనండి ఎక్కువసేపు లేను. ప్రతిరోజు ఆయనతో మాట్లాడండి. అలా మాట్లాడుతూ ఒకని కొరకు ఒకడు ఏం చేయాలట? ప్రార్థన చేయండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షంపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఎలా చేశాడట ప్రార్థన? ఆసక్తి ఉండాలండి దేనికైనా. బాగా ఇంట్రెస్ట్గా చదివాడు, పాస్ అవుతాడు. బాగా ఆసక్తిగా ప్రార్థన చేశాడు, ప్రతిఫలం పొందుకుంటాడు. ఆలోచించండి. ఎప్పుడూ కూడా మన వైపు న్యాయం ఉంటే, మనం యథార్థంగా ఉంటే, అన్ని దారులు మూసుకుపోయినప్పుడు కూడా దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో రాజమార్గంలో బయటికి తీసుకెళ్తాడు. ఇప్పుడు పేతురు గారికి అన్ని దారులు మూసుకుపోయాయి. ఒక పక్కేమో 2 సంఖ్యలు, ఒక పక్కేమో 2 సైనికులు, ఎదురుగా 14 మంది కాపలా. అక్కడేమో హేరోదు ఆ రాజు ఇతనికి ఏమైపోయాడు? వ్యతిరేకమైపోయాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సంఘం ప్రార్థిస్తోంది. సంఘం ప్రార్థిస్తున్నప్పుడు ఆ సంఘం యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ ప్రార్థన దేవుడు విని వెంటనే అతన్ని బయటికి తీసుకొచ్చేసాడు. ఒకానొక టైమ్స్ అలాగే, కొన్ని సందర్భాలు అలాగే ఉంటాయి మన జీవితంలో కూడా. అప్పుడు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి, ఆసక్తితో ప్రార్థన చేయండి.
ఆసక్తితో ప్రార్థన చేయండి. సంఘమంతయు ఆసక్తిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంఘము యొక్క ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. అందుకే నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తోంది. నువ్వు నీతిమంతురాలివైతే, నువ్వు నీతిమంతుడివైతే, నువ్వు విజ్ఞాపన చేస్తుంటే ఆ ప్రార్థనకు అపవాది కట్టిన కోటలు కూలిపోతాయి. అపవాది కట్టిన కోటలు బేటలు వారిపోతాయి. అది నీ ప్రార్థనకున్న శక్తి. దాన్ని చిన్నచూపు చూడొద్దు. అది నీ ప్రార్థనకున్న బలం ప్రియులారా. అది మన ప్రార్థనకున్న బలం. దేవునితో మాట్లాడుతున్నాం, మనం దేవునితో మాట్లాడుతున్నాం. కాబట్టి ప్రియులారా, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక నీతిమంతుని విజ్ఞాపన, ఆ విజ్ఞాపనకు చాలా బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఆ నీతిమంతుని విజ్ఞాపన ఎప్పుడు కూడా అది ఫలభరితంగా ఉంటుంది. అందుకే ఒకరికొరకు ఒకటి ప్రార్థన చేయండి. మీకు ఏదైనా భరింపరాని సమస్య ఉందంటే తప్పకుండా సంఘానికి చెప్పండి, మీ ఆత్మీయులందరికీ చెప్పండి, నా కోసం ప్రార్థించండి అని చెప్పినప్పుడు మీరు నిజంగా ప్రార్థించండి. అంత నాటకీయంగా ఉంటాయి ఈరోజు సంఘాల్లో. ప్రార్థన చేయండి, చేస్తాం అంట, చేయరు. ఎవరైనా ప్రార్థన చేయమన్నప్పుడు, ఎందుకంటే రేపు పొద్దున ఆ స్థితి మనకే రావచ్చు కదా. రావచ్చా? వచ్చే అవకాశం ఉందా లేదా? ఉంది. ఏమో ఆ దారి గుండా మనం కూడా ప్రయాణం చేయాల్సి రావచ్చేమో. ప్రార్థన చేయాలి. మనం ఆ కార్యం జరుగుతుందా జరగదా మనకు తెలియదు, దేవుని చిత్తమే. అయినా అడగటం మన ధర్మం, అడగటం మన బాధ్యత. ఆసక్తితో అడగాలి, ఆసక్తితో అడగాలి. ఒకరికొరకు ఒకరు ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. అది బహుబలము గలదై ఉంటుంది. తర్వాత మరొక సందర్భాన్ని మనం చూస్తే రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 30వ వచనం కూడా చూద్దాం ప్రియులారా. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 30వ వచనం కూడా చూడండి, ఏమని వ్రాయబడింది అక్కడ. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతుల్లో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును, నేను దేవుని చిత్తం వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును, మీరు నా కొరకు, పర్టికులర్ ఇందాక మా అన్నాడు, ఇప్పుడు నా అంటున్నాడు. చూడండి, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి పరిశుద్ధాత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ప్రార్థన సహకారం పౌలు గారు కోరుతున్నారు ప్రియులారా. నా కొరకు, నాతో పాటుగా. ఏంటది? నేను యోదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడాలి. చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది నాకు. నేను అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడాలి. యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు. ఒక భయంకరమైన ప్లేస్లోకి వెళ్ళబోతున్నాను. యెరూషలేం అంటే మామూలు పరిస్థితి కాదు అప్పట్లో. ఇంకా తల తెగిపోవడమే క్రైస్తవులుగా ఉందాం అనుకుంటే. ఎందుకంటే యూదులు క్రైస్తవుల మీద కక్ష కట్టేశారు. కనబడితే కాల్చివాత అన్నట్టు అనమాట. ఇంకా కనబడితే చంపేస్తాం అన్నట్టు. అలాంటి సిచ్యువేషన్లో నేను తోడేళ్ల మధ్యకు పంపబడుతున్నాను, వెళుతున్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని చిత్తం వల్ల మరలా మీ మధ్యకు సంతోషంతో తిరిగి వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు. పాపం ఆయనకి భయమే కదండి, మానవమాత్రుడు మనలాంటోడే. మనిషి అన్నాక భయం ఉండదా? మరి ఉంటుంది కదా, మనలాంటోడే కదండి పాపం. ఎవరికైనా బాధ కలగబోతోంది, ఇబ్బంది కలగబోతోంది, నొప్పి కలగబోతుంది అనేసరికి భయం పుడుతుందా? పుట్టదా? పుడుతుందండి. సుఖాన్ని ఎవరైనా స్వీకరించగలరు, కష్టాన్ని ఎవరూ స్వీకరించలేరు. సుఖం అందరికీ కావాలి, కష్టం మాత్రం ఎవరికి వద్దు. భయం అందరికీ. కష్టం అంటే భయం, సుఖం అంటే ఇష్టం. కాబట్టి ఆ పరిస్థితిలో నాతో కలిసి మీతో కలిసి నేను విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలు యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మవలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీకు అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్ అన్నాడు. కాబట్టి ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించాలి. సంఘమంతా కలిసి ప్రార్థించాలి. నీతిమంతులందరూ కలిసి ప్రార్థించాలి. ఆ ప్రార్థనలో ఆసక్తి ఉండాలి, ఆ ప్రార్థనలో పట్టుదల ఉండాలి, ఆ ప్రార్థనలో యథార్థత ఉండాలి, ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. సో అలాంటి ప్రార్థనా జీవితం మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కార్యాలు మీరు కళ్ళతో మీరు చూస్తారు. నా జీవితంలోనే కాదు, నీ జీవితంలోనే కాదు, ఎవరి జీవితంలో అయినా సరే అలాంటి ప్రార్థనా శక్తి, అలాంటి ప్రార్థనా బలం మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మన జీవితంలో కార్యాలు చూస్తాం. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు జరిగిస్తారు.
మనం వెళ్ళలేని త్రోవల్లో మనల్ని ఇరుకైన త్రోవల్లో విశాలపరిచి నడిపిస్తారు. ఇబ్బందికరమైన త్రోవల్లో మనకి మార్గాన్ని సుగమం చేస్తారు. కష్టకాలంలో మనకు తోడుగా ఉంటారు. సాధ్యం కానిది అనుకున్న దాన్ని కూడా ప్రభు మనకి సాధ్యం చేసి చూపిస్తారు. కనుక విశ్వాస సహితమైన ప్రార్థన అన్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును. విశ్వాస సహితమైన ప్రార్థన కావాలి, బలమైన ప్రార్థన కావాలి, శక్తివంతమైన ప్రార్థన కావాలి. మనమందరము ఒకరికొరకొకరు ప్రార్థించాలి. మీకు అవసరం ఉంటే మీరు సంఘానికి చెప్పాలి. మోమాట పడకూడదు, సిగ్గుపడకూడదు. సంఘమా, మీరు నీతిని అనుసరించండి, నా కొరకు ప్రార్థించండి, నన్ను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, నన్ను మర్చిపోకండి, నా కుటుంబం కొరకు ప్రార్థించండి, నా కుటుంబం కొరకు ప్రార్థించండి. తప్పులేదు, అందులో అవసరం ఉంది. ఆ సమయంలో అది అవసరం, అందుకని అడగాలి. అలా అడిగినప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలాంటి మంచి మనస్సాక్షి కలిగి మీరందరూ బలవంతులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా తండ్రి సన్నిధిలో ఎదగాలని మనస్ఫూర్తిగా మీ సహోదరుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.